రండి బాబు రండి రండి బాబు రండి 100 100 పాదపట్టలే డెజిల్. నమస్తే దోస్తో, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇక లేట్గా లేచిన. సో మనం చాలా జిమ్కి వెళ్ళిపోయాం. ఇక ఈరోజు వర్కౌట్ వచ్చేసి మనది ఏంటంటే బ్యాక్ వర్కౌట్. 4 రౌండ్స్ వేసి ఇంటికి వచ్చేద్దాం. ఇక ఎగ్జాక్ట్లీ మన జిమ్ వేసే 10 అవుతుంది ఇప్పుడు. సో టిఫిన్ చేయాలి ఇప్పుడు. బట్ టిఫిన్ చేసే ముందు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జింజర్ బీట్రూట్ జ్యూస్ తాగుదాం ఈరోజు. జింజర్ బీట్రూట్ లెమన్ ఘాటు ఉంటాయి కావచ్చు. అల్లం మాత్రం మొత్తం కషాయం. సో గైస్, ఇప్పుడు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి వడా ప్లేట్ చట్నీ. చలో తినేద్దాం మరి. సో గైస్, మీకు ఎప్పటి నుంచి చెప్తాను కదా, నా బట్టలు మొత్తం ఎక్కడదక్కడ ఉన్నాయి, చిందర వందర ఉన్నాయి. సో మన బట్టల్ని మొత్తం నీట్గా మడత పెట్టుకున్నాం మనం. ఎందుకంటే అసలు ఇలా షర్ట్ ప్యాంట్ అంటే ఏం తెలుస్తలేదు అసలు. చూడండి మీరు కూడా. ఇది బనీన్, షర్ట్, షార్ట్, టీ షర్ట్, జాకెట్, నైట్ ప్యాంట్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇట్లా మిక్స్ అవ్వడం వల్ల ఏమైందంటే అసలు ఇట్లా బయటికి పోదాం అన్నప్పుడు తొందరగా ఏది దొరుకుతలేదు అసలు. అందుకని ఏం చేద్దామంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్లో మనం ఏం వేసుకుంటాం, సమ్మర్లో మనకి ఈజీగా ఉంటే నేను మాత్రం ఎక్కువ షార్ట్స్ వేసుకుంటా. ఇంట్లోనే మంచిదే, కొంచెం దూరం పోయి రోడ్డు మీద కానీ షార్ట్ వేసుకుంటా. తొడలు వడలు అర్థమైందా? తొడలో ఒప్పడం మంచిదే, బట్ నేను షార్ట్ వేసుకుని తిరుగుతా. ఏదైతే పాయింట్స్ అంటావు, పాయింట్స్ నాకు ఎక్కువ మంచి అనిపించదు. ఆ పాయింట్స్ కూడా మొత్తం ఎట్లా ఉండాలంటే లూజ్ పాయింట్స్ ఉండాలి నాకు. అట్లయితే కొంచెం కంఫర్ట్ అనిపిస్తాయి నాకు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తాను. షర్ట్స్ తక్కువైనా మొత్తం గజిపిచ్చిగా ఉన్నాయి అసలు. సో అందుకని ఏం చేద్దామంటే ఫస్ట్ వాటి మొత్తం నీట్గా చదువుకుందాం మనం. అర్థమైందా? మన షర్ట్స్, పాయింట్స్, జీన్ పాయింట్స్ అన్నీ పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు జీన్ ప్యాంట్ మొత్తం పక్క పెడదాం. అసలు ఒక 3-4 జీన్ ప్యాంట్స్ ఉంటాయి అంతే. నైట్ ప్యాంట్లు ఒక 3 ఉంటాయి. క్యాజువల్ ప్యాంట్స్ ఒక 3-4 ఉంటాయి. టీ షర్ట్స్ ఒక 6, 7, 8, 10 ఉంటాయి అనుకో. బనీన్స్ ఒక 4-5, డ్రాయర్స్ ఒక 3-4 ఉన్నాయి. ఒకటి కొన్న 4. దాని తర్వాత జాకెట్స్ ఒక 3-4 ఉన్నాయి. బట్ అవన్నీ కొన్ని వేరే కాడ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వారికైనా బస్, బట్ నాకు మొత్తం నీట్గా ఉండాలి. ఎందుకంటే తొందరగా బయటికి పోవాలంటే అసలు మొత్తం కష్టమవుతుంది నాకు తీసుకోవడానికి. వాళ్ళు ఏది వేసుకున్న మాత్రం డ్రాయర్ దొరుకుతలేదు, బనీన్ దొరుకుతలేదు, షార్ట్ దొరుకుతలేదు. అన్నీ కింద పడుతూ అవుతుంది. అన్నీ కింద పడితే ఎట్లా మళ్ళీ కష్టమవుతుంది. మా అమ్మ బాడుకో అని తిడుతుంది. సో ఇట్లా కాకుండా చదువుకుందాం, ఓకేనా? ఫస్ట్ అన్నీ కింద పడేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా పేపర్ కింద పైసలు పెడతా, విన్నో లేవో చూద్దాం. చాలా రోజుల తర్వాత పైసలు ఇవ్వబడే మంచిగా అనిపిస్తే. షర్ట్ ₹1 కూడా లేదు అసలు, తెలుసా? అప్పుడప్పుడు పెట్టేది, అప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ పెట్టినా, బట్ ₹1 లేదు. ఎక్కడ ఉంటుంది తెలుసా? నా ల్యాప్టాప్ కింద ఫుల్ పైసలు ఉంటుంది తెలుసా? నిజంగా చూస్తా, చల్ల చూపెడుతుంది. నా ల్యాప్టాప్ కింద ఫుల్ పైసలు చూడాలి. చూసిగా ల్యాప్టాప్ కింద పైసలునే, నాకు తెలుసు. సీక్రెట్ ప్లేస్ అది, ఇవ్వని తెలియదు అసలు. ఇప్పుడు నా వచ్చి ల్యాప్టాప్ లేబట్టి దాని కింద ఏమన్నా చూస్తాడా? చూడడు కదా. అందుకని చెప్పేసి ల్యాప్టాప్ కింద పెడతా పైసలు. బట్ ఇప్పుడు మీకు ఆ ప్లేస్ తెలిసింది కాబట్టి ప్లేస్ చేంజ్ చేస్తా. ఆల్మోస్ట్ ఇప్పుడు ముడ్డి కింద పెడతా. వచ్చేది ఇది మనది కాదు, ఇది మా అన్నగాంది. ఇది మనకి సెక్షన్ అవసరం లేదు మనకు. దాని తర్వాత పైన సీక్రెట్ బ్యాగ్ అది. దాని తర్వాత కింద ఇది అవి పాతపడ్డ బట్టలు అవి. దాని తర్వాత ఇప్పుడు వద్దు మనకు రోత ఏది పెట్టుకోవద్దు మనం. ఇది ఒక్క సెల్ఫ్ చాలు మనకి. ఇది ఒక్కటి నీట్గా చేసుకుందాం అనుకో. మనమే మహారాజు. రండి బాబు రండి 100 పాతబట్టలే. ఈ బట్టలతో సేమ్ పాత బట్టలు లెక్కలేవు. వాడు ఇచ్చిన ఫ్రీగా తీసుకుపోతాడు, కానీ ₹1 బిల్ కూడా ఇవ్వడు. బట్ మనం మాత్రం పైసలు పెట్టి కొంటాం. బట్ నాకు ఇది ఇప్పుడు
క్లీన్ చేయడం వల్ల కొత్త టీషర్ట్ దొరికింది. ఇన్ని రోజులు బట్ నాకు అవ్వలేదు. ఇది టీషర్ట్ ఎక్కడ కొన్నా అంటే ఇది స్టైల్ యూనిక్ మొన్నే కొన్నా. దీని ప్రైస్ వచ్చేసి 250. పింక్ కలర్ కొత్త టీషర్ట్. రేపు వేసుకుందాం. రేపటి నుంచి మా వీడియోలో కొంచెం కాన్సెప్ట్ చేంజ్ అయిపోతున్నాను. అది రేపటి చూద్దాం. మనం రేపటి ముచ్చట చేయాలని అవసరం మనకు, బట్ ఇలాంటి ముచ్చట చూస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే పేపర్ వేసుకోవాలి. దులుపుడు గిలుపుడు ఉన్నాయి అర్థమైందా? బట్టలు తీసామా చదివినామా పెట్టినామా. ఈ పేపర్ వచ్చేసి కాంగ్రెస్ రాకముందు పేపర్ అంటే మీకు అర్థం కావచ్చు. అప్పటి బట్టలు చదవలేసాను. ఈ పేపర్ వచ్చేసి మనకు తెలంగాణ వచ్చిన పేపర్ ఇది. తెలంగాణ వచ్చినప్పుడు పేపర్ ఇది ఇలా చినిగిపోయింది. బట్ ఇదే పేపర్ ఎత్తా. ఇటు సైడ్ వేసుకున్న ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్, జీన్ ప్యాంట్స్ అన్నీ ఇటు సైడ్ పెట్టుకుందాం మనం, తొందరగా అవపడితే. దాని తర్వాత ఇటు సైడ్ మొత్తం షర్ట్స్ పెట్టుకుందాం. దాని తర్వాత ఇక మిడిల్లో షార్ట్స్, టీ షర్ట్స్, బనీళ్ళు అందరికి అవపడాలి కాబట్టి డ్రాయర్లు ముందు పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి చూసినా కానీ ముందు డ్రాయర్లో అవపడతాయి. ఓకేనా? చలో. కొత్త టీషర్ట్ని బయట పడతాను. ఇది ఇప్పటివరకు వేసుకున్న టీషర్ట్. అది ఏడ ఉన్నా అంటే దుకాణంలో ఉన్నా. వావ్, చినిగిపోయిన షార్ట్, మై ఫేవరెట్ షర్ట్. ముకానియో జంబరిష్ బ్రాండ్. ఇంకెక్కడ దొరకదు. ఈ బ్రాండ్ మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. బ్రో ఆ షర్టు ఏ బ్రాండ్? దిస్ ఇస్ అవర్ బట్టలు మడతపెట్టుడు. చూసిగా ఎంత నీట్గా ఉన్నదో. ఇలా ముందుగా అట్రాక్ట్ అయ్యేది ఏంటి అంటే డజిల్ అంటే డ్రాయర్లు. చూడలిగా ఇట్స్ మొత్తం ప్యాంట్లు, టీ షర్ట్స్, షార్ట్స్, షర్ట్స్, ఇది జిమ్ పోయే క్లాత్, ఇది బనీన్లు, ఇది డ్రాయర్లు. చాలామంది వీడియోలు చూస్తలేరు, చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒకవేళ వీడియో నచ్చింది అనుకో లైక్ కొట్టాలి. లైక్ నచ్చలే అనుకో మళ్ళీ ఒకసారి చూడాలి. బట్ వీడియోస్ మాత్రం చూడాలి. బటన్ మొత్తం నీటి చదివిన ఈరోజు ఒక మంచి పని చేసాను నేను. అంటే రోజు మంచి పని లేస్తాను అనుకో నేను, బట్ ఈరోజు ఒక మంచి పని చేసినాను. వావ్, చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు తొందర పోయి టీ షర్ట్, షర్ట్, పాయింట్ అన్నీ దొరుకుతాయి. దొరకదంటే ఏది ఉంటుంది. ఓకేనా? సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మన మీటింగ్స్, మన షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు. సో రోడ్ల మీద పడి తిరిగేద్దాం కొద్దిసేపు. ఓకేనా? చలో వెళ్ళిపోదాం. సో గైస్, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చికెన్ విత్ చపాతి. బెస్ట్ కాంబినేషన్ ఇన్ ద వరల్డ్. సో గైస్, ఈరోజు ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇక మనం ఈరోజు తీసిన వీడియో ఎడిట్ చేసి పడుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.